సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి చంద్రబాబు గారినో లేకపోతే లోకేష్ గారినో వాళ్ళ కుటుంబాన్ని అవమానించారు, లేకపోతే కనుక వేరే వేరే విధంగా అవమానించారు అన్నటువంటి పాయింట్ మీద కేసులు పెడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, జైళ్లలో పెడుతున్నారు, నాన్ బెయిలబుల్ పెడుతున్నారు, బిఎన్ఎస్ యాక్ట్ కింద పెడుతున్నారు, 111 కింద పెడుతున్నారు. వాళ్ళలో కొంతమంది బెయిల్ మీద వస్తుంటే మరి కొంతమంది జైళ్లలో ఉంటున్నారు. దానికి కారణం ఇదిగో అసభ్యకరమైన అసహ్యకరమైన పోస్టులు, సైకోలు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు సైకోలు 2 పార్టీల్లోనూ ఉన్నారు, 2 వైపుల నుంచి ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళ కుటుంబం పట్ల అట్లా పెడుతున్నారు, అటు జగన్ కుటుంబం వైపున అట్లాగే పెడుతున్నారు. అదే సందర్భంలో వైసీపీ వాళ్ళ కుటుంబాల మీదన అట్లాగే పెడుతున్నారు. దీని మీద చర్య తీసుకునే వాళ్ళు దాని మీద చర్య తీసుకోవాలి. ఇదివరకు ఇట్లాంటి దాని మీద చర్య తీసుకుంటే అయ్యో అన్యాయం జరిగిపోయింది, సోషల్ మీడియా పోస్టులు పెడితే అరెస్ట్ చేస్తారన్నోళ్ళు ఇప్పుడు సైకోలను అరెస్ట్ చేస్తే తప్పేంటనే వాదన తెర మీదకి తీసుకొచ్చారు. ఈ టైంలో బిఎన్ఎస్ యాక్ట్ని బేస్ చేసుకుని రివర్స్లో వెళ్ళడం అన్నది అంబటి రాంబాబు చేసిన పని. తన కుటుంబం మీదన అట్లాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబం మీదన అసభ్యకర పోస్టులకు సంబంధించి చట్టబద్ధంగా ముందు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు సహజంగా పట్టించుకోలేదు. దాని మీదన ఇప్పుడు కోర్టుకు వెళ్ళడం అన్నది చాలా కీలకమైన అంశం. కరెక్ట్ రూట్లోకి వచ్చారు. ప్రతి ఒక్క నాయకుడు చేయాల్సిన పని ఇది. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, తనను, తన కుటుంబ సభ్యులను కించపరుస్తూ అసభ్యకరంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన పోలీసులు కేసు నమోదు చేయకపోవడానికి సవాల్ చేస్తూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాధ్యులపై కేసు నమోదు చేసిన గుంటూరు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. పార్టీ ఇన్ పర్సన్గా దాఖలు చేసిన పిటిషన్లో అంబటి రాంబాబు స్వయంగా వాదన వినిపించబోతున్నారు. ఫిర్యాదు ఇచ్చినప్పుడు కేసు నమోదు చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని సుప్రీంకోర్టు కూడా ఇదే విషయాన్ని చెప్పిందని తెలిపారు. పోలీసులు వారి విధులు బాధ్యతల పట్ల నిర్లక్ష్యపూర్తిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. కృష్ణసాగర్ అనే వ్యక్తి ప్రజల్లో తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంకర్ ఎన్ఎన్బీకే అనే పేరుతో తన గురించి, తన కుమార్తె గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నారని వివరించారు. తనకు ఫోన్ చేసి చంపేస్తామంటే బెదిరిస్తున్నారన్నారు. అలాగే నారా లోకేష్, అజయ్, స్వాతిరెడ్డి, గాయత్రి, మనప్రకాశం తదితర ఐడీలతో మార్ఫింగ్ ఫోటోలు ఉపయోగిస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని తెలిపారు. గత నెల 19 గుంటూరు పోలీసులకు వేర్వేరుగా 5 ఫిర్యాదులు చేసి బాధ్యుల మీద కేసులు నమోదు చేయాలని కోరానని చెప్పారు. అధికార పార్టీ వాళ్ళు ఇస్తున్న ఫిర్యాదుల ఆధారంగా ప్రతిపక్ష పార్టీ వారిపై కేసులు పెడుతున్న పోలీసులు తామిచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేయకపోవడం దారుణం అన్నారు. దీని మీద ప్రజాస్వామ్యతంగా తాను నిరసన తెలిపితే తనపై కేసు పెట్టారన్నారు. ఈ పరిస్థితుల్లో గత్యంతరం లేక న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించాలని అంబటి తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ గురువారం శుక్రవారంలో విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏం తీర్పిస్తారో ఆసక్తిగా ఉంది, చూడాల్సి ఉంది. అయితే మామూలుగా కింద కోర్టుకి ఎందుకు వెళ్ళలేదు అని అడుగుతారు. దానికే ఆయన ఏం సమాధానం చెప్తారని చూడాల్సి ఉంది.